ఇంకా మా పాప అయితే డాడీ దగ్గర వెళ్ళడానికి సిద్ధమవుతుందన్నమాట. అమెరికా వెళ్ళిన తర్వాత మనకు బ్యాగులు వాష్ చేయడం కుదరదు కాబట్టి ఇంక ఇక్కడే అన్ని డైపర్ బ్యాగులని, హ్యాండ్ బ్యాగులు అన్నీ వాష్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి అయితే తీసుకున్న కొత్త బట్టలన్నీ కూడా పాపవి, నావి, బావవి అన్నీ కొన్ని కలర్ పోయేవి ఉంటాయి, సింక్ అవుతాయి కాబట్టి అన్ని కంఫర్ట్లో వేసి వాష్ చేసాము. 15 డేస్ ముందే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా స్పేస్ ఉంటే ఇంకా ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పేసి పాప కోసం స్నాక్స్ పెట్టడానికి ఇలా డబ్బాలు, బాటిల్స్ అన్నీ తీసుకున్నాను. అలా అన్నీ పెట్టేసి అయితే వెయిట్ చెక్ చేస్తూ ఉన్నాను. పట్టుకో, బ్యాగ్ పట్టుకో. ఎంత వచ్చింది వెయిట్? ఉందా 23 kgs? ఉందా? మరి నువ్వెంతున్నావు? 9 kgs. 9 kgs ఉన్నాడు. వెయిట్ చెక్ చేస్తే ఒక దాంట్లో 8 kgs, ఒక దాంట్లో 2 kgs స్పేస్ అయితే ఉందన్నమాట. ఇంకా పాప బ్యాగ్ అయితే రావాలి, ఆర్డర్ చేసాము. అది వచ్చాక మిగిలిన స్టఫ్, తర్వాత పికిల్స్, స్నాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేసాము. అలా ప్యాక్ చేసి అయితే అన్నిటి మీద నేమ్స్ అయితే రాస్తా ఉన్నాను అనమాట. ఎలా ప్యాక్ చేసాము, ఏమేమి చేసాము, ఏంటి అనేది నా ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. కింద లింక్ ట్యాగ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.